హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కానుకగా 3 శుభవార్తలు ప్రకటించారు. సో ఆ 3 శుభవార్తలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటి శుభవార్త, అనంతపురం జిల్లాలో ఒంటరి మహిళల కోసం ఆర్టీడీ అనే సంస్థ ఒక పెద్ద స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు మొత్తం 1,20,000 రూపాయల వరకు రుణం ఇస్తారు. అందులో మహిళ కేవలం 20,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తే చాలు. మిగతా 1,00,000 రూపాయల సబ్సిడీ నేరుగా ప్రభుత్వం మరియు సంస్థలు ఇస్తాయి. ఈ డబ్బుతో గేదెలు, ఆవులు కొనడం, కిరాణా షాపు పెట్టడం, వస్త్ర దుకాణం, గొర్రెలు పెంచడం వంటి పనులు మొదలు పెట్టవచ్చు. పైగా స్పెయిన్ మహిళలకు 7 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 4,000 రూపాయల సహాయం కూడా అందిస్తారు. ఇలా చాలామంది మహిళలు నెలకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు సంపాదిస్తూ స్వావలంబి అవుతున్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు అనంతపురం జిల్లాల్లో పైలట్గా నడుస్తుంది. త్వరలోనే అన్ని జిల్లాలకు కూడా విస్తరించబోతున్నారు. అంటే క్రిస్మస్ కానుకగా మొత్తం జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ 25వ తేదీ వచ్చేలోపు ప్రారంభించే అవకాశం ఉంది. రెండో శుభవార్త, ఇటీవలే తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయల చొప్పున డబ్బులు పంపారు. ఎవరికైనా డబ్బు రాకపోతే ఈ 3 చెక్ చేయాలి. మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఏ మ్యాపింగు ఉండాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగు, చైల్డ్ ఇన్ఫోలో మీ పేరు ఉండాలి. ఆధారు, రేషను, ఈకేవీసీ పూర్తయి ఉండాలి. ఇవి సరిగ్గా ఉంటే ఈ డిసెంబర్ 25వ తేదీ వచ్చేలోపు అంటే క్రిస్మస్ కానుకగా పెండింగ్ మొత్తాలు కూడా వస్తాయి. మూడో శుభవార్త, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న అన్ని మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వడానికి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అర్హుల జాబితా బ్యాంక్ లింకేజీ వరకు మొదలైంది. ఇంకా 10-15 రోజుల్లో మొదటి విడత డబ్బులు విడుదల చేస్తారు. అంటే ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీ వచ్చేలోపు ప్రారంభించే అవకాశం ఉంది. ఏదైనా అర్హతలో తప్పులుంటే వాటిని సరిచేసుకోవడానికి 5 రోజులు అవకాశం కూడా ఇస్తారు. సో ఆ తర్వాత సంవత్సరం మొత్తాన్ని ఒకేసారి 18,000 రూపాయలుగా మీ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. లేదంటే కనుక ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున విడుదల చేస్తారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ అయితే ఇస్తారు. మొత్తం మీద ఈ నెలలోనే మహిళలకు 3 పెద్ద గుడ్ న్యూస్లను ప్రభుత్వం ప్రకటించింది. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి. ఇంకా మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.